హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ టాక్స్ విత్ సత్య. ఈరోజు మన ముందు నేషనల్ అవార్డ్ విన్నర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ సాయి రాజేష్ గారు మన ముందు ఉన్నారు. సో లెట్స్ బిగిన్ ద షో. హాయ్ సార్, హౌ ఆర్ యూ? గుడ్ అండి, బాగున్నాను. సో మీ జర్నీ హృదయకాలయం నుంచి బేబీ మూవీ వరకు, అండ్ హృదయకాలయం స్టార్ట్ చేయడం డైరెక్టర్ మీరే, స్క్రిప్ట్ రైటర్ మీరే అండ్ ప్రొడ్యూసర్ మీరే. హౌ వాజ్ దిస్ జర్నీ ఆల్ అలాంగ్? యా అంటే హృదయకాలయం తీసే టైంకి సిచ్యువేషన్స్ ఎలా ఉండేవంటే ఆ టైంకి కొత్త డైరెక్టర్స్ నమ్మి సినిమాలు ఇవ్వటం అనేది చాలా రేర్గా జరిగేది అనమాట. అప్పుడు బాగా సెటిల్ అయిన కో డైరెక్టర్స్ కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్తో పనిచేయాలి అనేది ఎక్కువ మందికి ఉండేది. సో అలా ఎలాగలా సెటిల్ అయిపోదాము అనే ఒక దీంట్లో సంపూ అనే ఒక హీరోని తయారు చేసుకొని స్టార్ట్ చేసిన తర్వాత ఫైనల్లీ దానివల్ల ఉపయోగం ఏం జరగలేదు. ఒక సినిమా అయితే డైరెక్ట్ చేశాను, హిట్ అయిన సినిమానే. సో ఒక రకంగా చెప్పాలంటే బేబీ అనేది ఫస్ట్ సినిమా లాగా అనుకోవచ్చు. నేను ఎలాంటి డైరెక్టర్ అవ్వాలనుకున్నాను, ఎలాంటి సినిమాలు తీయాలనుకున్నాను, ఫస్ట్ నిజంగా చెప్పాలంటే బేబీ ఈజ్ ద ఫస్ట్ ఫిల్మ్. But I'm proud of Hriday Kalayam. It was your first hit. Yeah, the first film, first hit kuda. Yeah. అండ్ బేబీ మూవీలో లైక్ ఫ్లాట్ క్యారెక్టర్స్ అండ్ ఒకరేమో టాక్సిక్ జెన్యూన్ లవ్ ఒకరిది, అండ్ ఇంకొకరిదేమో లైక్ కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్, ఒక న్యూ కల్చర్ ఆఫ్ లైఫ్ని అలవాటు చేసుకోవడం ఆ మైండ్ సెట్, అండ్ ది అదర్ పర్సన్ ఇస్ అబ్సెసివ్ లవ్. ఈ 3 ఏరియాస్ ఐ బిలీవ్ మీరు ఒక తమిళ్ రియల్ ఇన్సిడెంట్ని తీసుకొచ్చి రాయడం జరిగింది. అండ్ ఈ ఎండింగే రాయాలి అని ఎనీ స్పెసిఫిక్ రీజన్ బిహైండ్ ఇట్? సో సేలంలో జరిగిన ఇన్సిడెంట్లో అది చాలా ఒక బాధాకరమైన ఇన్సిడెంట్ అనమాట యాక్చువల్లీ. సో ఎవరైతే ఇద్దరు ప్రేమించారో అబ్బాయిలు, వాళ్ళిద్దరూ వైలెన్స్ అనే ఒక ఆప్షన్ తీసుకున్నారన్నమాట. సో నేను అది తీసుకోదలుచుకోలేదు. సో దాన్ని ఒక ఫస్ట్ డ్రాఫ్ట్ రాసినప్పుడు ఎలా అంటే వాళ్ళిద్దరూ అటాక్ చేసేంత వరకు ఓకే, బట్ అది వాళ్ళ లెసన్స్ వాళ్ళు నేర్చుకొని విడిపోయినట్టుగా ఏదో రాసుకున్నాను. ఎవరైతే మెయిన్ ఆనంద్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, నేను సినిమా ఈ డ్రాఫ్ట్తోనే ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో దాంతోనే సినిమా షూటింగ్ కూడా మొదలెట్టాను. బట్ వన్స్ ఆనంద్కి క్యారెక్టర్ నిజం తెలిసిన తర్వాత నిజంగా ఒక ప్రేమించిన వాడైతే, నిజంగా అమ్మాయి అంటే పిచ్చి ప్రేమ ఉన్నవాడైతే వాడు ఎలాంటి మార్గం చూస్ చేసుకోవాలి అనేది నేను డైరెక్టర్గా చెప్పాలి అనుకొని దెన్ ఆ ఎండింగ్ని వాడు క్షమించలేకపోవచ్చు, కానీ సొసైటీలో ఏదైతే ఒక లేకపోతే రియల్ లైఫ్లో ఏదైతే జరిగిందో ఖచ్చితంగా ఆ పాత అయితే చూస్ చేసుకోకూడదు అని ఇటు తిప్పాను కాదని. అండ్ మీరు ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ చిరంజీవి గారు, అండ్ ఎనీ స్పెసిఫిక్ ఇన్సిడెంట్ ఓకే ఈయన నా లైక్ యూనో నా ఫేవరెట్ అనే ఒక మూమెంట్ ఏమైనా ఉందా స్పెసిఫిక్గా? అలా ఏం లేదండి, యాక్చువల్లీ మాది నెల్లూరు. సో హ్యూజ్ నెంబర్, ఆఫ్ కోర్స్ అన్ని చోట్ల ఉంటారు కానీ నెల్లూరు కాస్త స్పెషల్ అనుకోవచ్చు యాక్చువల్లీ. నేను పుట్టిన దగ్గర నుంచి నా చుట్టుపక్కల ఉన్న కజిన్స్, మా తమ్ముళ్ళు, అన్నలు, బాబాయ్ కొట్లు ఎవరైనా సరే అందరూ చిరంజీవి ఫ్యాన్స్గా ఉండేవాళ్ళు. ఐ థింక్ విజేత సినిమా టైంలో అనుకుంటా, విజేత సినిమాకి శ్రీనివాసరావు థియేటర్ దగ్గర పాలాభిషేకం చేశారన్నమాట. ఆ టైంలో అదొక ఆ విజువల్ ఏదైతే ఉందో చూడటము చాలా చాలా ఇంపాక్ట్ ఉంది నా చిన్నప్పుడు. ఏంటి అసలు ఒక మనిషిని ఇంతలాగా అభిమానిస్తారా అనేది. సో తెలియకుండానే అక్కడి నుంచి ఇంకా దొంగ మొగుడు ఆ టైంకి ఇంకా విపరీతమైన ఇష్టం పెరిగిపోయింది. సో అలా ఫ్యాన్గా జీవితం మొదలైంది. సో ఫ్యానిజం నుంచి తర్వాత మూవీస్ మీద ఇంట్రెస్ట్, దెన్ డైరెక్షన్, ఎవ్రీథింగ్. సో చాలామంది చిరంజీవి గారి అభిమానిగా ప్రారంభమైన వాళ్ళు
వాళ్ళకి యాక్టింగ్ ఇష్టం ఉంటే హీరో అవ్వాలనుకున్నారు. యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు కానీ ఏదో ఒక రకంగా సినిమాల్లోకి వెళ్ళిపోవాలా అనుకున్న వాళ్ళందరూ డైరెక్టర్లు అయ్యారు, డిఓపీలు అయ్యారు. సో ఆయన ఎలా అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ని ఇన్స్పైర్ చేయొచ్చు. ఆ, ఒక డైరెక్టర్ ఇంకో డైరెక్టర్ని ఇన్స్పైర్ చేయొచ్చు. ఒక హీరో ఇంతమంది క్యాస్ట్ అండ్ క్రూని ఇన్స్పైర్ చేసి వాళ్ళ ఇండస్ట్రీకి తీసుకురావడం అనేది సో మా అందరి లైఫ్లో మార్చినట్టు చిరంజీవి గారు. యా అంటే చాలామంది చిరంజీవి గారు అలానే ఉన్నారు నాకు తెలిసినంత వరకు. Yeah. అండ్ ఆల్సో మీరు ఫుడీ కూడా అని విన్నాను నేను. లైక్ ఏదైనా నచ్చిన ఐటమ్ ఏదైనా స్ట్రీట్లో ఒక ఫేమస్ ఫుడ్ ఉంది అంటే అది ఖచ్చితంగా తెప్పించుకుని తింటారు అని చెప్పేసి. అంటే లైక్ ఈ రీసెంట్ టైమ్స్లో ఎనీ స్పెసిఫిక్ ఫుడ్ దట్ మీకు చాలా ఇంట్రెస్టింగ్గా అది ట్రై చేయాలి అనిపించి ఎనీ మూమెంట్? ఒకప్పుడు బాగా తినేవాడిని. రోజు ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు అవి ఇవి బట్ ఇప్పుడు డైట్ మోడ్లో ఉన్నా. సో పెద్ద పెట్టట్లేదు స్టోరీస్. బట్ ముంబైలో ఎక్కువ స్ట్రీట్ ఫుడ్. ఇప్పుడు ముంబైలో ఉంటున్నాను యాక్చువల్లీ. అక్కడ జై జవాన్ అని ఒక ప్లేస్ ఉంది. సో అది స్ట్రీట్ ఫుడ్ అనలేం కానీ రోడ్ మీదే ఉంటుంది. చాలా హైజీన్ ఉంటుంది. బెస్ట్ సీ ఫుడ్ దొరుకుతుంది అక్కడ, డీప్ ఫ్రైడ్ అయితే కాకపోతే. సో దానికైతే ప్రస్తుతం అడిక్ట్ అయ్యాను. ఓకే, ముంబై అంటున్నారు కాబట్టి లైక్ సడన్గా హిట్ అయింది. లైక్ మీరు హిందీలో కూడా బేబీ మూవీ చేయాలి అనుకుంటున్నారు అని చెప్పేసి ఎందుకు డిలే? అంటే లాంగ్ బ్రేక్ దీనికి? సో ఫస్ట్ ఏం జరిగిందంటే నేను మామూలుగా చాలా లేట్ చేస్తాను. కలర్ ఫోటో తప్ప అన్ని సినిమాలు లేటే అవుతుండేది కానీ ఈ సినిమా చాలా ఫాస్ట్గానే తీద్దాం అనుకున్నాను. ఎక్కడో నాకు హీరోయిన్ దొరకలేదు ఫస్ట్. సినిమాలో మనం ఏంటంటే స్పాట్ డబ్బింగ్ వెళ్తాం కాబట్టి సింగ్ సౌండ్ అక్కడ యాక్టర్స్ని తీసుకోవాలని ట్రై చేశాను. హీరోయిన్ దొరకలేదు. తర్వాత ఒక హీరో దొరకలేదు. ఇలా ఇలా డిలే అవుతా వచ్చింది. తర్వాత ఎక్కడో మళ్ళీ ప్రొడ్యూసర్స్కి బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనిపించింది. మళ్ళీ ఆ రీవర్క్ చేసాం. అలా కళ్ళు మూసి తెరిచే లోపల ప్లస్ నాకు చెన్నై లవ్ స్టోరీ అది రాయాల్సి వచ్చి ప్రొడ్యూస్ చేస్తున్నాను కిరణ్ అబ్బవరం గారితో, గౌరీప్రియతో. సో ఆ ప్రొడక్షన్ బిజీలో పడి ఒక కొన్ని రోజులు ఆ డిలే వెళ్ళింది. ఫైనల్లీ నెక్స్ట్ మంత్ 20th నుంచి సినిమా స్టార్ట్ చేసేస్తున్నాం. సో బేబీ మూవీ, చెన్నై లవ్ స్టోరీ, ఐ అజ్యూమ్ చెన్నై లవ్ స్టోరీ కూడా ఒక లవ్ స్టోరీనే అనుకుంటున్నా. సో లవ్ మీద మీ ఇంప్రెషన్ ఏంటి? లైక్ వాట్ డూ యూ థింక్ ఇస్ లవ్? అది యాక్చువల్లీ మనం ఒక పుస్తకంలో చెప్పాల్సిన ఒక స్టేట్మెంట్లో ఇవ్వలేము. యాక్చువల్లీ లవ్ అనేది ఆ మూమెంట్ నీకు ప్రేమ మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో ఆ కైండ్ ఆఫ్ డెఫినేషనే బయటకు వస్తుంది యాక్చువల్లీ. సో ఈరోజున్న డెఫినేషన్ రేపు ఖచ్చితంగా మారిపోతుంది. సో దాన్ని ఒక డిఫైన్ చేయలేము యాక్చువల్లీ. నేను ఎందుకు లవ్ స్టోరీ అంటే నాకు మణిరత్నం గారు కానీ, బాలచందర్ గారు కానీ, బాలు మహేందర్ గారు కానీ, జే మహేంద్రన్ గారు కానీ వీళ్ళందరూ లవ్ స్టోరీస్ తీయటంలో గ్రేటెస్ట్ క్లాసిక్స్ ఇచ్చారన్నమాట. సో నాకు ఫస్ట్ నుంచి వాళ్ళ చూసి సినిమాలు నాకు కొద్దిగా ఫామ్ వచ్చిన తర్వాత ఒక రైటర్కి ఒక టైంలో ఒక జోనర్ గట్టిగా పలుకుతుంది. సో ఎప్పుడైతే హృదయకాలం, కొబ్బరిమట్ట తీసినప్పుడు ఎలా అయితే కామెడీ రాశాను, ఇప్పుడు ఐ థింక్ బ్రెయిన్లో అన్ని లవ్ స్టోరీస్ నడుస్తున్నాయి. సో అందుకని అవే రాస్తున్నాను ప్రస్తుతం. ఓకే, సో కామెడీ నుంచి షిఫ్టెడ్ యువర్ జానర్ టు లవ్ స్టోరీ కంప్లీట్గా. సో ఇప్పుడు మీరు నేషనల్ అవార్డ్ విన్ అయ్యారు అండ్ లైక్ ఫ్యూచర్లో కూడా ఐ బిలీవ్ యూఆర్ గోయింగ్ టు అచీవ్ ఈవెన్ మోర్ దెన్ దాట్. సో లైక్ ఇప్పుడు జానర్ మార్చినట్టు ఐ యూ ప్లానింగ్ టు షిఫ్ట్ ఫ్రమ్ లవ్ స్టోరీ టు ఇంకొక దానికి ఏమైనా లైక్ క్రైమ్ థ్రిల్లర్ ఆర్ హారర్ కామెడీ ఇలాంటివి కూడా ట్రై చేయాలని అనుకుంటున్నారా ఫ్యూచర్లో? యాక్చువల్లీ ఇండస్ట్రీ ఒక ఎలాంటి చాలా క్లిష్టమైన స్టేట్లో ఉందన్నమాట ప్రస్తుతం. కొన్ని జోనర్స్కి సినిమా థియేటర్కి జనాలు రావట్లేదు. ఎస్పెషల్లీ ఫీల్ గుడ్, రోమ్ కామ్ అంటే అలా చాలా లైటర్ జోనర్స్ అన్నిటికి ఎవరు రావట్లేదు. పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్కి జనాలు రావట్లేదు. సో నేను ప్రస్తుతం సెటిల్ అయ్యే స్టేజ్లోనే ఉన్నాను కాబట్టి నాకు ఏవి టికెట్లు దిగుతాయో ఆ సినిమాలు తీస్తున్నాను ప్రస్తుతం. సో వన్స్ సాయి రాజేష్ సినిమా బాగా తీస్తాడు, ఇతని సినిమా మనం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళొచ్చు అని ఒక దీనికి వచ్చిన తర్వాత
ఎప్పుడు డిఫరెంట్ జర్నర్స్ ట్రై చేయాలనేది కోరిక. ఆబ్వియస్లీ థ్రిల్లరు, క్రైమ్ థ్రిల్లర్, యాక్షన్ తీయడం అనేది ఎవ్రీ డైరెక్టర్ డ్రీమ్ ఉంటుంది. బట్ ఇట్స్ టూ సూన్. వాట్ ఇన్స్పైర్ యూ టు రైట్ స్క్రిప్ట్స్? అంటే స్క్రిప్ట్ ఓకే ఈ థీమ్లో తీసుకుందాం అని ఏదైనా స్పెసిఫిక్గా ఇలాగ ఇన్స్పైరింగ్ ఉంటుందా, లేకపోతే యూ జస్ట్ బయటికి వెళ్ళి మూడ్ బట్టి మీరు స్క్రిప్ట్ రాస్తారా? అంటే లైక్ ఎలాగా? రెండు రకాలుగా ఉంటుందండి యాక్చువల్లీ. మ్యూజిక్ అండ్ స్క్రిప్ట్స్ అనేది ఇక్కడ ఇంటర్రిలేట్. ఒక్కోసారి ఏదో పాట వింటుంటాం, ఏదో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటుంటాం, అది టక్కని స్క్రిప్ట్ ఏదో ఒక దానికి సడన్గా ట్రిగ్గర్ అవుతుంది బ్రెయిన్లో ఒక థాట్. సో మీ ఫేవరెట్ సింగర్ ఆర్ లైక్ మ్యూజిక్ సైడ్ అంటే ఇళయరాజా, రైట్? సో ఇళయరాజా ఎందుకు అలాగా మ్యూజిక్, ఆయన మ్యూజిక్ మీకు ఏది చాలా హార్ట్ టచింగ్గా అనిపించింది, చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది? రాజా సార్ అలా చెప్పలేను. చాలామంది అడుగుతుంటారు మీకు రాజా సార్ పాటల్లో ఏది ఇష్టం అంటే ఒక్కొక్క నెల నెల మారిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే అప్పటి వరకు ఎంఎస్ విశ్వనాథన్ గారు కానీ, కేవి మాధవన్ గారు కానీ ఆయన ముందు సంగీతం అంతా చాలా మంచి సంగీతం ఉండేది. సడన్గా ఈయన వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తెలియదు. ఇన్ని సంవత్సరాలైనా, ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా కూడా ఇప్పటికి కూడా ఇన్ని వేల లక్షల మందిని కదిలిస్తుందంటే ఏదో ఒకటి సృష్టించాడు ఆయన కొత్తది. దాన్ని నేను కరెక్ట్గా డిఫైన్ చేయలేను. స్టిల్ ఇట్స్ ఇన్స్పైరింగ్ మీ. స్టిల్ నేను రాసే కథలకి, మాటలకి అన్నిటికీ పెద్ద స్ట్రెంత్ ఇళయరాజా. యా, అదే మీరు చెప్పారు కదా, సాంగ్ ఈజ్ యువర్ బిగ్గెస్ట్ మోటివేషన్ అని చెప్పేసి. సో యా, స్పిరిచువల్ సైడ్ వాట్ డూ యూ థింక్? మీరు స్పిరిచువలీ కనెక్టెడ్ పర్సనా ఆర్? లేదు, నేను ఏథిస్ట్. యా, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. ఐ మీన్ యా, అది ఒక బిలీఫ్ టైప్. బట్ యా, సో మీరు ఇంకా మీ స్క్రిప్ట్స్ లైక్లో ఉన్న వాటిలో ఏది మీకు చాలా హార్ట్ కనెక్టెడ్ స్క్రిప్ట్ అనిపించింది, ఆర్ చేయాలి ఇది ఒకటి ఉంది ఖచ్చితంగా చేయాలి అని చెప్పి? బేబీ వాజ్ వన్ ఆఫ్ ఇట్, ఆఫ్ కోర్స్. అలాగా ఇంకేమైనా ఉన్నాయా మాకు తెలియనివి, ఆర్ ఇంకా ప్రాసెస్లో నడుస్తున్నాయా? సంతోష్ శోభన్తో నేను ఒక ఫిలిం అనుకున్నాను యాక్చువల్లీ. సో దట్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ స్క్రిప్ట్ యాక్చువల్లీ. అది గౌరహరి గారు మ్యూజిక్ చేస్తున్నారు. ఐ థింక్ అది నా కెరియర్ బెస్ట్ స్క్రిప్ట్ అవ్వచ్చు అనేది నా ఫీలింగ్ యాక్చువల్లీ. అంటే యాక్టర్స్ వీళ్ళు అని ఏమైనా అనుకుంటున్నారా? లైక్ ఓకే హీరో అయితే ఇతను బాగుంటారు అంటే మాకు చెప్పక్కర్లేదు, జస్ట్ పైన మీకు ఏమైనా? లేదు, నేను రాసుకునే స్టేజ్లో అసలు హీరోల్ని మైండ్లో పెట్టుకోను, హీరోలు కానీ యాక్టర్ కానీ. ఎందుకంటే హార్ట్ బ్రేకింగ్ ఉంటుంది ఒక్కసారి. ఇక్కడ చాలా క్యాలిక్యులేషన్స్ మీద, పర్మిటేషన్ కాంబినేషన్స్ మీద ఇక్కడ సినిమాలు ఓకే కాబడతాయి అనమాట. ముందు సినిమా ఆడిందా, డైరెక్టర్కి లైనప్ ఏంటి, సో ఇలా. అందుకే రాసేటప్పుడు ఒక బ్లాంక్గా అనుకొని హీరో క్యారెక్టరైజేషన్ రాసుకుంటాం, కానీ ఫలానా హీరోని నాకు కావాలని కూర్చొని రాయం యాక్చువల్లీ. అంటే రైటింగ్ అప్పుడు యా ఇట్ హ్యాపెన్స్, కానీ అట్లీస్ట్ ఓకే ఈ హీరోతో చేయాలి, ఈ స్క్రిప్ట్ అని కాదు, జస్ట్ నార్మల్గా ఫ్యూచర్లో కూడా ఈ హీరోతో చేయాలి లేదా ఈ హీరోయిన్తో చేయాలి ఒక్క మూవీ అయినా అని ఒక ఇన్స్పిరేషన్? నాకు ధనుష్, ఫహద్ ఫాజిల్ వాళ్ళిద్దరితో చేయాలనేది చాలా రోజుల నుంచి డ్రీమ్ అనమాట యాక్చువల్లీ. అంటే ఎస్పెషలీ ధనుష్ గారితో ఏంటంటే తన లవ్ స్టోరీలు మూను, తిరుచిత్రాంబళం ఇలాంటివన్నీ నేను తీయగలను అనే కాన్ఫిడెన్స్ నాకు ఉందన్నమాట యాక్చువల్లీ. చిరంజీవి గారితో చేయాలని లేదా? లైక్ ఆయన అంటే మీకు చాలా ఇష్టం కదా, లైక్ ఆయనతో ఒక మూవీ అలా? భయం ఉంది, సో అందుకే తెలీదు. కథ అయితే ఈ మధ్య రాసుకున్నాను యాక్చువల్లీ. ఒక 2 పాయింట్లుగా రాసుకున్నాను. కానీ అసలు నేను ఆయన చూస్తా డైరెక్షన్ చేయగలనా అనేది కన్ఫ్యూజన్ ఉంది లోపల. శ్రీకాంత్ వడ్ల, ఇప్పుడు అనిల్ రావిపూడి,
బాబీ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా నాలానే ఫ్యాన్స్గా వచ్చారు కదా. సో వీళ్ళ ఎక్స్పీరియన్స్లు తెలుసుకొని ఫస్ట్ అసలు వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు అంత పెద్ద స్టార్ని అనేది కనుక్కొని తర్వాత ముందుకెళ్దాం చిన్నగా అనుకున్నాను. సో బాలకృష్ణ గారు, నాగార్జున గారు వీళ్ళతో కూడా ఉందా అంటే లైక్ ఈ జనరేషన్ వాళ్ళే కదా. అవునండి. చిరంజీవి గారు వీళ్ళంతా ఒక జనరేషన్. సో వాళ్ళతో కూడా ఏదైనా అనుకుంటున్నారా జస్ట్ అలా? బేసిక్గా వాళ్ళు నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారా అనేది ఒకటి ఉంటుంది, కానీ నేను చేస్తానా లేదని నేను ఇంకా అంత పెద్ద డైరెక్టర్ అవ్వలేదనేది నా ఫీలింగ్ యాక్చువల్లీ. ఎందుకు అలా అనుకుంటున్నారు? లైక్ బేబీ వాజ్ అ సెన్సేషనల్ హిట్, 100 crores దాటింది. సో ఈవెన్చువల్లీ మీరు కూడా పెద్ద డైరెక్టర్ అవుతారు. వీ ఆల్ హోప్ ఫర్ దట్. సో ఎందుకు లైక్ దట్ ఫియర్ ఇన్ యూ? ఫియర్ అనడం కంటే బేబీ అనేది అప్పుడే ఎదుగుతున్న ఒక హీరో, కొత్త హీరోయిన్, అసలు ఎవరి పేరు తెలియని కొంతమంది తీసిన ఒక సినిమా, అదొక బ్లాక్ బస్టర్ స్టేటస్ వచ్చింది. ఇట్స్ నాట్ లైక్ అర్జున్ రెడ్డి అంటే నేను చెప్పేది ఒక యానిమల్ తీసినప్పుడు ఒక సందీప్ రెడ్డి వంగాకి ఏదైతే ఒక ఇమేజ్ వచ్చిందో అంటే అలా స్టార్లు వచ్చి ఒక డైరెక్టర్ మాకు కావాలి డైరెక్టర్ అనే ఒక థింగ్ బేబీలో లేదు. బేబీకి ఒక క్రేజ్ ఉంది. ఆ బేబీ క్రేజ్ సాయి రాజేష్కి ఉందా లేదా అనేది ఇంకా తెలియదు యాక్చువల్లీ. సో టైం పడుతుంది ఇంకా నెక్స్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత దాన్ని బట్టి వాట్ మై ఫ్యూచర్ ఈజ్. యా, అంటే ఫ్యూచర్ ఎవరం డిసైడ్ చేయలేము. ఇట్స్ డెస్టినీ అండ్ ఫేత్ అగైన్. మంచి సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోవటం అంతే. అంటే ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ, బేబీ బాలీవుడ్లో తీయడం, ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా ప్లాన్స్? బాలీవుడ్ ఇప్పుడు తెలుగు నుంచి హిందీ అనుకుంటున్నారు, అలాగా ఎనీ షిఫ్ట్స్ తమిళ్లో అలాగా లైక్ లేదా పాన్ ఇండియా మూవీస్ అలాంటి ప్లాన్స్? లేదు, చెన్నై లవ్ స్టోరీ బైలింగ్యువల్ అండి. ఓకే. తమిళ్ అండ్ తెలుగు తీస్తున్నాము. హిందీలో ఇంకొక ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నాను. టూ ఎర్లీ, ఎందుకంటే నాకు ఫస్ట్ అసలు మేబీ హిందీ గేమ్ అర్థం అవ్వాలి, అసలు మార్కెట్ ఎలా ఉంది నిజంగా ప్రమోట్ చేసి థియేటర్కి జనాల్లో ఇక్కడ నాకు తెలిసిపోయింది ఏం చేస్తే ఎలా ఆట ఆడచ్చు అనేది. అక్కడ ఇంకా తెలియదు క్లియర్లీ. సో వన్స్ బేబీ హిందీ రిలీజ్ అయిన తర్వాత కొద్దిగా ఆ జ్ఞానం సంపాదించుకున్నాక తర్వాత ముందు ప్రొడక్షన్కి వెళ్ళాలా అనేది ఒకటి క్లారిటీ వస్తుంది. 3 ప్రాజెక్ట్స్ అయితే ప్రస్తుతం స్క్రిప్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. హోప్ఫుల్లీ అవి కూడా తొందరలో ముందుకు తీసుకొస్తాను. అంటే లైక్ మేము తెలుసుకోవచ్చా వాట్ జానర్ ఇట్ ఈస్ అట్లీస్ట్? లైక్ సుమన్ పాతూరి, హారిక ఆలేఖ్య వాళ్ళిద్దరు డైరెక్టర్. సుమన్ పాతూరి, హారిక ఆలేఖ్య మీరు పేరు వింటారు, దేత్తడి హారిక. తను ఇంకా హీరో ఇప్పుడే నేను రివీల్ చేయలేను. సో వాళ్ళ ముగ్గురు ఒక సినిమా నడుస్తుంది, అది లవ్ స్టోరీ, ఒక నా ఆటోగ్రాఫ్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ. సో సుమన్ పాతూరి దానికి రైటర్ అండ్ డైరెక్టర్. సంతోష్ శోభన్తో ఇందాక చెప్పిన ప్రాజెక్ట్ ఒకటి నడుస్తుంది. శాలిని కొండేపూడి, వంశీ ఇద్దరు డైరెక్టర్స్తో ఒక సినిమా, అబ్సల్యూట్లీ ఒక జాతిరత్నాలు కైండ్ ఆఫ్ కామెడీ సినిమా. సో అది కూడా మొన్న ఆ అమ్మాయి బర్త్డే రోజు జస్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చాము. చెన్నై లవ్ స్టోరీ నా ఫ్రెండ్ రవి నంబూరి, నా ఇంకొక బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేన్తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు, అది కిరణ్ అబ్బవరంతో. ఈ 4 ప్రాజెక్ట్స్. సో మీరు పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్డ్ తో అండ్ జనసేన పార్టీలో చాలా ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వాట్? పొలిటికల్లీ యాక్టివ్గా అస్సలు లేదు. నేను సాధారణమైన సభ్యుడిని జనసేనలో, నాట్ ఈవెన్ క్రియాశీలక సభ్యుడిని కూడా కాదు. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకునే సభ్యులు ఉంటారు చూడ, అలాంటి సభ్యుడిని. ఎందుకంటే అది ఒక చాలా పెద్ద బాధ్యత. యాక్టివ్గా ఉండాలంటే మనం కూడా అన్నిట్లో కరెక్ట్గా ఉంటేనే కళ్యాణ్ గారికి చెడ్డ పేరు తీసుకురాకుండా ఉంటాం. సో ఆబ్వియస్లీ పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు సభ్యుడిగా ఉన్నాను. ఐ థింక్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై లీడర్. నాకు నాగబాబు గారు పెద్ద స్ట్రెంగ్త్ ఇండస్ట్రీలో.
అసలు నేను ఆయనకి ఏమీ గాను. లిటరల్లీ నాకు ఆయన ఎవరు పరిచయం కూడా చేయలేదు. 'కొబ్బరిమట్ట' సినిమా చూసి ఆయనకి నచ్చి 'కొబ్బరిమట్ట' సినిమా కూడా చూడలేదు. ఆయన ట్రైలరో ఏదో చూసారు. ఎవరో చెప్పారు నాగబాబు గారికి వాడు చిరంజీవి ఫ్యాను, డైరెక్టరు అంటే నాకు ఫోన్ చేసి బాస్ ఫ్యాన్ అంట కదమ్మా నువ్వు అని నేను ఒక వీడియో రిలీజ్ చేస్తున్నా నీకేమైనా హెల్ప్ అయితే చూడు అదే అని చెప్పి ఆయనే ఒక వీడియో రిలీజ్ చేశారు. రిలీజ్కి 2 రోజుల ముందు జబర్దస్త్ అప్పుడు చాలా చాలా పీక్లో ఉన్నాను. ప్రతి జబర్దస్త్ ఆర్టిస్ట్ చేత విషెస్ పెట్టించారు అప్పుడు. ఎంత హెల్ప్ అయిందంటే అది నాకు బిగ్ ఓపెనింగ్ పడింది ఆ వీడియోస్ వల్ల, నాగబాబు గారు పెట్టిన వీడియోస్ వల్ల. తర్వాత బేబీ సినిమాకి ఫాదర్ క్యారెక్టర్ కోసం వెళ్ళి నా బడ్జెట్ నిజంగా ఆయన అఫోర్డ్ చేసే బడ్జెట్ సినిమా కాదు. స్టిల్ నేను ఎస్కేని ఒకసారి అడుగుదాము, నాకు నాగబాబు గారి నెంబర్ ఉంది అని నేను ఆయన నెంబర్ తీసుకొని వెళ్ళి నేను ఆయన ముందు కూర్చోగానే నేను సినిమాలు మానేశాను కానీ నీకోసం చేస్తా అని కథ వినక ముందే నా పక్కన ఎస్కే మా ప్రొడ్యూసర్ ఉంటే ఈ సినిమాకి నాకు డబ్బులు వద్దని చెప్పారు. నిజంగా నాగబాబు గారు బేబీ సినిమాకి ₹1 కూడా తీసుకోలేదు. ఒక ఫ్యాన్ని ఫ్యామిలీ లాగా అనుకుంటారు వాళ్ళు. మేము సినిమా హిట్ అయిన తర్వాత కూడా ఆయనకి వెళ్ళి డబ్బులు ఇస్తే నాకొద్దు, మీకు ఇవ్వాలనిపిస్తే పార్టీకి ఇవ్వండి అన్నారు. మేము తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈస్గా డబ్బులు జనసేన పార్టీకి డొనేట్ చేశాను. వెరీ హ్యాపీ. అండ్ నాకు ఈ రోజు కూడా ఏదన్నా ఒక సమస్య వచ్చినా ఏదైనా షేర్ చేసుకోవాలనిపించిన ఒక అరగంట ఆయన దగ్గర ఉంటే నాకు చాలా అనిపిస్తుంది అన్నమాట. పార్టీ కోసం ఏమన్నా చేద్దాం అన్న థాట్ వచ్చినప్పుడు సో నాగబాబు గారి దగ్గర ఉమా గారు అని ఉంటారు యాక్చువల్లీ. సో తను ఒక బ్యూటిఫుల్ థాట్ తీసుకొచ్చారు ఏంటంటే జల్సా కొన్ని షోస్ వేద్దాం మనం. అప్పుడు రిలీజ్ కాన్సెప్ట్ అంత లేదు. ఒక 4-5 షోలు వేస్తే మేబీ ఒక 15 లక్షలు 20 లక్షలు ఏమైనా వస్తుందేమో అని తన థాట్. సో ఆ ఐడియాలోంచి గీతా ఆర్ట్స్లోంచి పర్మిషన్ తెచ్చుకొని జల్సా వేసి ₹1,00,00,000 మా సైడ్ నుంచి మేము ₹1,00,00,000 ఇవ్వటం అనేది అసలు చాలా పెద్ద విషయం. జల్సా చేసాం సక్సెస్ఫుల్గా. గుడుంబా శంకర్ రిలీజ్ చేసాం, ఆరెంజ్ రిలీజ్ చేసాం. సో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు నెల్లూరులో ఉండి పని చేసాము, ఇక్కడ ఉండి హైదరాబాద్లో ఉండి ఏం చేయలేకపోయాము. జనసేన కానీ ఒక లోపల ఎక్కడో ఉండింది. బట్ ఒక 3 సినిమాలు రిలీజ్ చేసి ఆ రోజుకి అదొక చాలా పెద్ద అమౌంట్ మేము నాగబాబు గారు గైడెన్స్లో వెళ్ళి డొనేట్ చేయడం అనేది బెస్ట్ ఫీలింగ్. మీరు ఇందాకన్నారు మంచి హై ఎప్పుడు వచ్చింది మీకు బెస్ట్ మూమెంట్ అన్నప్పుడు పిఠాపురంలో కౌంటింగ్ రోజు వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ అన్నమాట. స్ట్రైక్ రైట్ 21కి 21 కొట్టిన రోజున బెస్ట్ మూమెంట్. వెరీ హ్యాపీ దట్ ఐమ్ ప్రౌడ్ దట్ ఐమ్ నేను ఒక జన సైనిక్ అనేది. మనల్ని ఎవడు రాదు ఇక్కడ. సో ఇలాగా మీకు పాలిటిక్స్లోకి వెళ్ళాలి ఫ్యూచర్లో, మేబీ నాట్ నౌ, ఇన్ ఫ్యూచర్ వెళ్ళాలన్న థాట్ ఏమైనా ఉందా? అస్సలు లేదు. అస్సలు లేదు. ఇక్కడే ఉండో ఎలక్షన్ వచ్చినప్పుడు బూత్ కమిటీలోనూ పోలింగ్ బూత్లో ఓటర్ స్లిప్లు ఇవ్వడం కనీసం ఆ పనైనా చేయగలిగితే ఐఎమ్ వెరీ హ్యాపీ. అంతే, అంతకు మించి కోరికలు అసలు ఏది లేదు. సో ఈ మూమెంట్లో అర్థమవుతుంది సో హార్డ్ కోర్ ఫ్యాన్ ఇంకా జనసేనకి యా ఎవ్రీవన్ నోస్ ఇట్. అండ్ నెక్స్ట్ ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ అజంప్షన్లో మీకు మిమ్మల్ని పిలిచారు, వస్తారా పార్టీ లోపలికి లైక్ ఫుల్ టైమర్ అన్నట్టు, ఆర్ లైక్ పొలిటిక్స్లోకి జాయిన్ అవ్వడానికి, దెన్ హౌ వుడ్ యూ రియాక్ట్ ఆర్ డీల్ విత్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్? నేను అంత బాధ్యత గల పౌరుడిని నేను అనుకోవట్లేదు. అక్కడ ఉండాలంటే చాలా అది చాలా తల మీద గుదిబండ లాంటిది యాక్చువల్లీ. ఒక పార్టీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు ఎలా రా వీళ్ళు నిద్ర లేసిన తర్వాత ఎలా ఉంటారు కళ్యాణ్ గారు, అసలు ఇంతమంది లీడర్లు, ఇన్ని పనులు, ఒకరోజు రెస్ట్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళకి ఉండదు కదా, అసలు ఎలా ఉంటారు అనేది. నాకు అసలు హ్యాపీగా ఇప్పుడు ఏదైతే ఉన్నానో అదే బెటర్. సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేసుకొని అది చూసుకొని మెంబర్గా మురిసిపోవటం బెటర్. డైరెక్టర్ జాబ్ అన్నా అంతే కదా, లైక్ బర్డెన్స్ ఎక్కువ ఉంటాయి. ప్రొడ్యూసర్ అన్నా హిట్టా ఫ్లాపా వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది తెలియదు లేదు, కదా. నా సినిమాలు, నా డైరెక్షన్ సినిమాలు, నా లైఫ్ నా చేతిలోనే ఉంటుంది. నేను ఈరోజు 1 గంట వరకు పడుకుందామంటే 1 గంటకు నిద్రలేస్తాను. లైక్
నేను నా లైఫ్ అలానే ప్లాన్ చేసుకున్నాను. అందుకే నేను నా ఫ్రెండ్స్తో ప్రొడ్యూస్ చేసుకుంటాను. నా ఫ్రెండ్సే నా ప్రొడ్యూసర్స్గా ఉంటారు. ఆ, నా లైఫ్ నా చేతిలోనే ఉంటుంది ఈ విషయంలో. లైక్ మీరు ఎలా మేనేజ్ చేస్తారు ఫ్యామిలీ టైం షూట్కి? ఇప్పుడు ముంబైలో ఉంటున్నారు, ఫ్యామిలీతో టైం స్పెండింగ్ ఎలాగా, ఎవ్రీథింగ్, హౌ యూ మేనేజింగ్ ఇట్? అలా ఏం అంటే ఫ్యామిలీలో బర్త్డేలు ఉన్నాయి. సో దానికి 2 రోజుల ముందు బ్రేక్ తీసుకుని 2 రోజుల తర్వాత బ్రేక్ తీసుకుంటాను. ఒక ట్రిప్ వెళ్తాం. అక్కడ వర్క్ లేదు, సో ఇక్కడ కూడా వెళ్ళి స్కూల్లో మానిపించేయటం ఏదో చేస్తాను. మొత్తానికి బాగానే మేనేజ్ చేస్తాను. లైక్ ఫ్యామిలీకి కెరియర్కి రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్. అండ్ కలర్ ఫోటో మీరు ప్రొడ్యూస్ చేసిన మూవీ, లైక్ ఎందుకు అనిపించింది ఓకే వసుదేవ కాలం ఇవి కామెడీ జానర్స్ నుంచి కలర్ ఫోటో ఇస్ కైండ్ ఆఫ్ మోర్ ఆఫ్ లవ్ స్టోరీ విత్ సాడ్ ఎండింగ్. సో అది మీకు ఎక్కడ అట్రాక్టివ్ అనిపించింది? ఆ స్క్రిప్ట్ కానీ లైక్ ఆ స్టోరీ లైన్ కానీ? కలర్ ఫోటో నా రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా చేసుకున్న రాసిన సినిమా. అంటే సుహాస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఆ సినిమాలో సుహాస్ ఏదైతే బిహేవ్ చేస్తాడో అదంతా ఎగ్జాక్ట్లీ నా టీనేజ్ లైఫ్లో నేను ఎలా ఉండేవాడిని, నా లవ్ స్టోరీలో ఏం జరిగింది అదంతా. అంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు మేజర్ నా లైఫ్లో ఎలాంటి ఇన్సిడెంట్లు జరిగింది అనే దాన్ని అలా పేర్చుకుంటూ వచ్చి, చాలామందికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది కదా, నేను నల్లగా ఉంటాను అనేది. సో ఆ పాయింట్ నాకు ఎప్పటి నుంచో, నేను డైరెక్టర్ అవుదామని ఫిక్స్ అయినప్పటి నుంచి, నల్లగా ఉండి ఆ ఆత్మన్యూనత భావంతో బాధపడే ఒక కుర్రాడి కథ చెప్పాలి, ఇది ఎక్కువ మందికి రిలేట్ అవుతుంది అనేది నాకు ఎప్పటి నుంచో ఉంది. నైస్. సో లవ్ స్టోరీ అన్నారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ లవ్ స్టోరీని షేర్ చేసుకొని వెళ్తారా మాతో? లైక్ క్యూట్ మూమెంట్స్ ఆఫ్ యువర్ లవ్ స్టోరీ. కలర్ ఫోటోలో మీరు చూసింది యాజ్ ఇట్ ఈస్గా, లైక్ ఒక 2 years సింగిల్ సైడ్ లవ్, తర్వాత ఒక 5 years డబుల్ సైడ్ లవ్, దెన్ పాజిటివ్. You got married with your love of your life. ఎస్. So how was it? Like ఆ టైం, ఆ మూమెంట్ మీకు ఎలా అనిపించింది మ్యారీయింగ్ దట్ పర్సన్? అంటే బేసిక్గా లవ్ అనేది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది అన్నమాట. అంటే నాకు పాజిటివ్ మూమెంట్స్ కంటే కూడా ఏవైతే విడిపోయినప్పుడు ఉండే ఒక పెయిన్ ఉంటుంది చూడండి, అది నాకు అట్లా లైఫ్లో చాలా చాలా స్ట్రాంగ్ ఇంప్రెషన్ ఉంటుంది అనమాట దాని మీద. సో తెలిసి లవ్లో పడద్దు అనే ఒక ఇదిలో ఉంటుంది యాక్చువల్లీ, ఎప్పుడు బ్రెయిన్లో రన్ అవుతుంటుంది. సో సక్సెస్ పాజిటివ్గా ఎండ్ అయినా కూడా నాకు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ పెయిన్ఫుల్ మూమెంట్సే ఎక్కువ బాధ కలిగిస్తాయి యాక్చువల్లీ. సో దాన్ని సినిమాల్లో తిప్పి చెప్తుంటా మళ్ళీ. నైస్. సో మీరు ఇప్పుడు ఈ మూమెంట్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ నేషనల్ అవార్డ్ మూమెంట్ తర్వాత మీ నెక్స్ట్ బాలీవుడ్లో హిందీ బేబీ మూవీ చేయాలనుకుంటున్నారు. ఆ మినిట్ మీకు అనౌన్స్మెంట్ వచ్చింది నేషనల్ అవార్డ్ మీకు వస్తుంది అని చెప్పి, ఆ మినిట్ మీరు ఎలా ఫీల్ అయ్యారు? దట్ ఎక్సైట్మెంట్. నేషనల్ అవార్డు ఈసారి ఎక్స్పెక్ట్ చేయలేదు క్లియర్లీ. పైగా నేషనల్ అంటే కలర్ ఫోటోకి రావడం చాలా హ్యాపీ. అట్ టైంలో స్క్రీన్ ప్లేకి రావడం, ఇండివిజువల్గా రావడం చాలా టైం పట్టింది నమ్మడానికి. కానీ ఎలా ఉంటుందంటే నా లైఫ్ ఇలా రోలర్ కోస్టర్లా ఉంటుంది అన్నమాట. ఈరోజు నేషనల్ అవార్డు అనౌన్స్ చేశారు, పక్క రోజు ఫ్యామిలీ అందరూ ఇలా డెంగ్యూ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సో ఒక వారం రోజులు హాస్పిటల్లో గడిచిపోయింది. సో ఎలా ఉందంటే అది ఇలా ప్రతిసారి ఉంటుంది నాకు. ఒక పీక్ చూస్తా, ఇమీడియట్లీ ఒక నెలలో ఒక లోయెస్ట్ చూస్తా. సో అలా నిజం చెప్పాలంటే సరిగ్గా ఎంజాయ్ చేయలేదు ఈ మూమెంట్ అనిపించింది. మేబీ రేపు ఏమన్నా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత మెడల్ తీసుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ బెస్ట్ మూమెంట్ వస్తుందేమో. ఎస్, ఐ మీన్ రోలర్ కోస్టర్ మూమెంట్స్ అందరి లైఫ్లో ఉంటుంది. ఐ మీన్ అది లేకపోతే మనకి మరీ నాది సినిమాలా ఉంటుంది యాక్చువల్లీ. అంటే నిన్న హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉంటే పక్క రోజు సాడెస్ట్ మూమెంట్లు ఎలా ఉంటాయి యాక్చువల్లీ. సో
ఈవెన్ ఐ బిలీవ్ నేను ఈరోజు బాగా నవ్వానంటే రేపు ఖచ్చితంగా ఏడుస్తాను అని నేను ఫిక్స్ అయిపోతాను. సో లైక్ అది ఆ మూమెంట్స్ లేకపోతే మనకి లైఫ్ వాల్యూ తెలీదు అన్న ఫీలింగ్. సో మీకు ఎలా ఈ సిచ్యువేషన్ కాకుండా లైక్ ఓకే దిస్ ఇస్ మై బెస్ట్ డే, దిస్ ఇస్ మై వర్స్ట్ డే అని ఎప్పుడైనా అలా అనిపించిందా? లైక్ ఎనీ స్పెసిఫిక్ డేస్ ఇన్ యువర్ లైఫ్? బెస్ట్ డే కొబ్బరిమట్ట రిలీజ్ రోజు అండి. నాకు బేబీ అప్పుడు కూడా ఇంత హ్యాపీనెస్ లేదు. సో కొబ్బరిమట్ట రిలీజ్ అయిన 12 గంటలకి 11:30కి ఎప్పుడో మార్నింగ్ షో అయిపోయింది కొన్ని ఏరియాస్లో. రాజమండ్రి నుంచి కాకినాడ నుంచి అప్పుడు వీడియోలు పెట్టారు. హౌస్ఫుల్ పడ్డాయి, జనాలు క్రేజీగా ఎంజాయ్ చేస్తున్నారు అన్న అక్కడ నుంచి ఒక 5-6 అవర్స్ అంటే నేను చేసిన అప్పులన్నీ దాదాపు ఒక రోజులోనో 1.5 డేలోనో కలెక్షన్స్లోనే తీరిపోయింది. ఆ హోల్ డే ఇంకా అరే 5 ఏళ్ళు పడిన కష్టం ఒక్క రోజులో పోవటం ఏంట్రా బాబు, అసలు సినిమాలో ఒకటే ఉంటుందిరా ఇలాంటి మ్యాజిక్, ఇంకా ఎవరి లైఫ్లో జరిగే ఇలాంటి బెస్ట్ హ్యాపీయెస్ట్ డే అది లైఫ్లో. సో సాడెస్ట్ చాలా ఉంటాయి యాక్చువల్లీ. అంటే ఫాదర్ చనిపోయిన రోజు, అదే రోజు మా పాప హాస్పిటలైజ్డ్. సో నేను హాస్పిటల్లో అటు ఫాదర్ని చూడాలా, ఇటు ఇంకో పాప ఏమో ఇంకొక దగ్గర ఎక్కడో జాయిన్ అయింది. సో ఇలాంటి సాడెస్ట్ ఎక్కువ ఉంటాయి. యా అంటే లైఫ్స్ కాల్. సో మీ డాటర్ అంటున్నారు. సో డాటర్ని లైక్ ఆర్ యూ విల్లింగ్ టు సెండ్ హర్ టు ఫిలిం ఇండస్ట్రీ ఒకవేళ తనకి ఇంట్రెస్ట్ ఉంటే మూవీస్లోకి, ఆర్ ఈవెన్ మేబీ డైరెక్టర్ అవ్వాలనుకున్నా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని? సో హౌ ఆర్ యూ గోయింగ్ టు ఎంకరేజ్ హర్, ఆర్ మీకు ఇష్టం లేకపోతే హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు బి, ఎలా డీల్ చేస్తారు? అంటే నేను ఏది చెప్పలేదు. బేసిక్గా నేను చెప్పింది ఏంటంటే మరీ 9కి జాబ్కి వెళ్ళి 7 గంటలకు ఇంటికి వచ్చే పని అయితే చేయకండి, అది ఒక్కటి మాత్రం రిక్వెస్ట్ అని చెప్పా. ఏదో ఒకటి మీకే బోర్ కొట్టేస్తుంది జీవితం, మరి ఇలా పొద్దున వెళ్ళి సాయంత్రం 7 గంటలకు వచ్చే పని. సో వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా హ్యాపీ. సినిమాల్లో ఉంటానంటే పర్సనల్గా చాలా హ్యాపీ. అలా అని నేనేమి రండి అని నేనేం చెప్పేదేం లేదు. అంటే ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళ డెసిషన్. ఓకే. అండ్ మీరు ఇప్పుడు ఇంకో మూవీ నుంచి ఇంకో మూవీకి ఇప్పుడు 2 మూవీస్ మీద వర్క్ చేస్తున్నారు. హౌ డూ యూ కాన్సన్ట్రేట్? లైక్ మల్టీ టాస్కింగ్ మూవీస్ రైటింగ్లో కానీ లేకపోతే స్క్రిప్టింగ్ ఆర్ లొకేషన్ చేంజెస్ కానీ ఎలా మేనేజ్ చేస్తారు? హౌ ఇట్ హ్యాపెన్స్? ఇట్స్ వెరీ టఫ్ యాక్చువల్లీ. మొన్నటి వరకు చెన్నై లవ్ స్టోరీ అనేది అలానే టార్చర్ పెట్టింది నా బ్రెయిన్లో. ఏం లేదంటే దాని రిలేటెడ్ మ్యూజిక్ విని మూడ్ షిఫ్ట్ చేసుకోవటమే, ఇంకా వేరే ఆప్షన్ కనిపించేది కాదు. పైగా అన్ని సినిమాలు సాడ్ ఎండింగ్లు కాబట్టి పొద్దున లేస్తే ఆ మూడ్లోకి వెళ్ళడానికి చాలా ఎందుకురా నేను ఈ కష్టాలు పడాలి, నాకు లేని బాధను ఎందుకు తెచ్చుకోవాలని అనిపించేది. చెన్నై లవ్ స్టోరీస్ డన్, స్క్రిప్ట్ బయటకు పంపించేసాం ప్రస్తుతం. సో ఇప్పుడు శాలిని వాళ్ళది ఒక కామెడీ సినిమా కానీ ఇంకొక రాస్తే కొద్దిగా రిలాక్స్డ్ స్క్రిప్ట్స్ అవంతా. ఇప్పుడు మీరు లేవగానే మీ స్పిరిట్ అప్ చేయడానికి, లైక్ ఐ అండర్స్టాండ్ మీరు చేసిన మూవీస్ కోసం మూడ్ సెట్ చేసుకోవడం, బట్ స్పిరిట్ అప్ చేయడానికి లైక్ ఎనీ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఆర్ కాఫీనా లేకపోతే వాట్ ఇట్ ఇస్ లైక్ మీ డేని స్టార్ట్ చేయడానికి? మ్యూజికేనండి. ఇంకా నేను బతికేదే మ్యూజిక్ మీద. ఇంకా అంటే ఫస్ట్ పొద్దున్న లేచిన తర్వాత ఇళయరాజా గారి పాటలు పెట్టుకొని ఒక అరగంట సేపు అలా 80s 90s వైబ్లోకి వెళ్ళిపోయి వచ్చేస్తే, ఫస్ట్ ప్రపంచంలో చాలా క్లాసిక్స్ తీసేశారు జనాలు. సో నువ్వు కూడా అంత గొప్ప సినిమాలు తీయాలి, మంచి సినిమాలు తీయాలి అని అట్లా రీఛార్జ్ అవుతా ఉంటా. ఏదో ఒక సినిమా తీసేసి మంచి సినిమా తీయాలి, నీకు అప్పుడు ఒక అరగంటలో బ్రెయిన్ ట్యూన్ అయిపోతుంది. సో మ్యూజిక్ మీకు సో ఎప్పుడైనా లైక్ మూవీస్ కాకుండా ఇలాగా మ్యూజిక్ ఆల్బమ్ తీయాలి అనే ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా ఆర్ థాట్? మ్యూజిక్ ఆల్బమ్స్ తీయాలని నాకు చాలా ఉంది, బట్ ఐ డోంట్ థింక్ ఇప్పట్లో జరగదు. ఇప్పుడున్న టైంకి
ఇవ్వలేను కూడా టైం దానికి. Yeah, you're busy with movies, Yeah, direction, production. producing. సో ప్రొడక్షన్ బెటర్ అనుకుంటున్నారా లేకపోతే రైటింగ్ ఆర్ డైరెక్షన్ ఇస్ ఈజీ జాబ్ అనుకుంటున్నారా? ప్రొడక్షన్ ఎనీడే హ్యాపీగా చేసుకోవచ్చు. అంటే బడ్జెట్ మీద కంట్రోల్ ఉంది సినిమా మీద. ఈ సినిమా మార్కెట్ అయిపోతుందని తెలిస్తే స్క్రిప్ట్ చెక్ చేసుకుంటూ డైరెక్టర్ కరెక్ట్గా చేసినా చెక్ చేసుకుంటూ, నేను ఒక డైరెక్టర్ కాబట్టి నాకు ఒక నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటుంది, పీస్ఫుల్ ఉంటుంది ఎప్పుడు. యా, అండ్ ఆల్సో డైరెక్షన్ అంటే ఇప్పుడు మనము యాక్టర్స్కి స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే ఫస్ట్ మనం ఆ మూడ్లోకి వెళ్ళి ఆ మూడ్ని అండర్స్టాండ్ చేసుకుని అర్థం చేసుకుని అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో మీరు స్క్రిప్ట్ అంటే షూట్ అప్పుడు మనం ఈరోజే ఒక సాడ్ పార్ట్ చేస్తాం, అట్ ద సేమ్ టైం హ్యాపీ పార్ట్ కూడా చేస్తాం. మీరు ఆ మూడ్లోకి వెళ్ళి యాక్టర్స్కి ఎలా అర్థం చేపిస్తారు ఆర్ లైక్ హౌ డూ యూ టేక్ దెమ్ ఇన్ టు దట్ మూడ్? యా, సో నేనేం చేస్తానంటే యూజువల్లీ యాక్టర్స్తో ఎవరితో అయితే నేను వర్క్ చేస్తానో వాళ్ళందరితో ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందే ఒక వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది రియల్ లైఫ్లో సాడెస్ట్, మీరు ఎట్లయితే ఇప్పుడు నన్ను ఎలాంటి క్వశ్చన్లు అడిగారో నేను కూడా వాళ్ళతో గంటలు గంటలు స్పెండ్ చేస్తాను. వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఏంటి, సాడ్ మూమెంట్స్, వాళ్ళ వీక్నెస్లు ఏంటి, ఏమైనా ఇన్సిడెంట్ వాళ్ళని గట్టిగా టచ్ చేశాయా, ఇలాంటివన్నీ వినుంటాను యాక్చువల్లీ. అట్ ద సేమ్ టైం మణిరత్నం గారు ఎలా అయితే పనిచేస్తారో కథ రాసుకున్నప్పుడే మ్యూజిక్ డైరెక్టర్తో నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చేంజ్ పెట్టుకుంటాను యాక్చువల్లీ. ఆ సీన్ ఏదైనా ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా షూటింగ్కి వెళ్ళకముందే నా దగ్గర ఉంటుంది. సో షూటింగ్ రోజు వాళ్ళ లైఫ్లో ఏదైతే జరిగిందో సీన్తో సంబంధం లేకపోవచ్చు. ఇప్పుడు ఒక సాడెస్ట్ సీన్ అంటే మీరు ఏ మూడ్లో ఉండాలంటే మీ లైఫ్లో ఆ రోజు నాకు ఇట్లా జరిగిందని చెప్పారు కదా అని చెప్పి దీని బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినండి అని చెప్పి వాళ్ళకి హెడ్ఫోన్స్లో నేను సినిమాలో ఏ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాడబోతున్నాను అనేది యాక్టర్స్కి పెట్టి ఆ మూడ్లో వాళ్ళు వెళ్ళిన తర్వాత సెట్ సైలెంట్గా ఉంచి షూట్ చేస్తున్నాను. అవసరమైతే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ డైలాగ్ లేదనుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్పీకర్స్లో కూడా ప్లే చేస్తాను. సో యాక్టర్స్ ప్లే చేస్తున్నప్పుడే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లే అవుతుంది, ఆ మూడ్లోకి వెళ్ళిపోతారు ఇమీడియట్గా. అంటే లైక్ షఫుల్ హ్యాపీ మూడ్ నుంచి డైరెక్ట్లీ. యా, ముందు యాక్టర్ల ఫేస్ పాడవకుండా ముందు హ్యాపీ సీన్స్ అన్నీ ఫినిష్ చేసుకొని ఒకసారి యాడ్ అవటం మొదలెడితే ఇంకా కళ్ళు వాచిపోతాయి, ఎర్రగా అయిపోతాయి. కాబట్టి ముందు ప్రయారిటీ ఎప్పుడు ఫస్ట్ హ్యాపీ సీన్స్ అనేది తీసేస్తాం. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గ్లిజరిన్ ఇలాంటివి వాడాల్సి వచ్చిందా, జస్ట్ ఏడవలేకపోతున్నారు అన్న సిచ్యువేషన్లో, లేకపోతే మూడ్ షిఫ్ట్ అవ్వట్లేదు అన్న టైంలో? గ్లిజరిన్ వాడడం అనేది కూడా ఒక టాలెంట్ అనమాట యాక్చువల్లీ. ఇప్పుడు వైష్ణవికి వీలైనంత వరకు న్యాచురల్గా ఏడిపించడానికి ట్రై చేసేవాడు. గ్లిజరిన్ అనేది ఇంకా ఆర్టిస్ట్ని బట్టి అది చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ఆ ఏడుపులో పెయిన్ లేదు అనిపిస్తే గ్లిజరిన్ వాడనిచ్చేవాడిని కాదు. ఐ మీన్ ఎస్, అది కొంతమందికి మాత్రమే సెట్ అవుతుంది. ట్రూ. అండ్ మీరు ఇప్పుడు ఈ సెటప్ అంతా చేసి తర్వాత నెక్స్ట్ డే షూట్ సడన్గా క్యాన్సిల్ అయిపోయింది అని అనుకుందాం. లైక్ ఆ టైంలో సమ్ టైమ్స్ మీకు కూడా షూట్ క్యాన్సిల్ అయిపోతే బాగుండు అనుకున్న టైంలో నిజంగానే షూట్ క్యాన్సిల్ అయిందా? ఆర్ నేను ప్రతిరోజు కోరుకుంటా షూటింగ్ క్యాన్సిల్ అవ్వాలని. నిద్ర లేవగానే ఫస్ట్ వెళ్ళి బయట మామూలుగా 3 గంటల 4 గంటలకి మనకి వర్షం పడుతున్న ఫీలింగే ఉండదు ఎప్పుడు బయటకు వెళ్ళినా. సో ఎస్కేన్ ఫస్ట్లో నా మాట నమ్మేవాడు. యాక్చువల్లీ వర్షం పడదు అనుకుంటా, అనవసరంగా డబ్బులు వేస్ట్ అవుతాయి నీకు, ఈరోజు క్యాన్సిల్ చేసేసి అని చెప్పేవాడు. అప్పట్లో ఏంటంటే కొబ్బరిమట్ట హృదయకాలం నేనే ప్రొడ్యూసర్ కాబట్టి నేనే క్యాన్సిల్ చెప్పుకునేవాడిని. తర్వాత నమ్మడం మానేసాడు ఎస్కేన్. వీడికి షూటింగ్ ఎగ్గొట్టడానికే వీడు. నాకు భయం యాక్చువల్లీ షూటింగ్ చేయాలంటే బాగా, వస్తుందో రాదో, నేను తీయగలనో లేదో ఇలాంటి రన్ అవుతూ ఉంటుంది. చాలాసార్లు వర్షం పడాలని బాగా కోరుకునేవాడిని. లక్కీలీ నాకు ఆగస్ట్ నుంచి జూలై నుంచి నవంబర్ వరకు ఎక్కువ షూటింగ్లు ఉండేవి, బాగా వర్షాలు పడేవి. సో మీరు అన్నట్టు ఇప్పుడు వర్షం పడినా హ్యాపీ, ఇప్పుడు పడినా కూడా హ్యాపీ యాక్చువల్లీ. ఎందుకు ఆ భయం? లైక్ షూట్ అంటే నాకు అర్థమైంది మీ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు, ఓకే ఈ మూమెంట్ మీరు చేయగలుగుతారా లేదా
అన్న ఒక డౌట్తో లైక్ మీకు ఆ భయం. బట్ వై డూ యూ హ్యావ్ దట్ డౌట్? ఎందుకు అలాగా? అంటే ఆ టైంకి చాలా కొత్త నాకు. అంటే నేను ఎక్కడ పని చేయలేదు సినిమాల్లో. అది ఆ ఎమోషన్ ఎలా తీసుకురావచ్చో తెలియదు నాకు. వస్తుందా లేదా తెలియదు. వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు. పైగా మనం ఒక 1.5 ఇయర్ దాన్ని బ్రెయిన్లో మోసుంటాం. అది ఎగ్జాక్ట్లీ ట్రాన్స్లేట్ అవుతుందా లేదా తెలియదు. ఉన్నది అసలు ఆ లొకేషన్ చూడగానే ఫస్ట్ హార్ట్ బ్రేక్ అయిపోద్ది. అదేంటి మనం ఏదో అనుకున్నాం, ఇదేదో దొరికింది, ఓకే, మూడ్ సెట్ అవ్వట్లేదు, ఈరోజు ఏంటో ఎండ హార్ష్గా ఉంది. సో అక్కడ హార్ట్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ సీన్ పోతే నాకు కెరీర్ పోద్ది, ఈ టైప్ ఆఫ్ భయాలు చాలా ఉండేవి ఆ టైం. అందుకే భయం వేస్తుంది. బేబీ హిందీకి అసలు ఆ భయం లేదు, ఎందుకంటే ఆల్రెడీ సినిమా ఉంది కాబట్టి. ఈ ఫస్ట్ టైం ధైర్యంగా సినిమా చేస్తున్నాను. సో యాక్టర్స్ దొరికితే ఇంకా షూటింగ్ స్టార్ట్. యాక్టర్స్ దొరికేశారు కూడా, ఓ అయిపోయింది. అయిపోయింది. Yeah. సో తెలుసుకోవచ్చా లైక్ యూ హ్యావ్ అ స్పెషల్ ప్లాన్ ఫర్ లేదు, తొందరలో అనౌన్స్ చేస్తాం అంటే. ఓకే. సో లైక్ ఇది కూడా లైక్ ఐ యూ ప్లానింగ్ ఫర్ 2 years లాంగ్ ఆర్ జస్ట్ లేదు, స్మాల్? జనవరికి ఫినిష్ చేసేస్తాను షూటింగ్ ఓకే. పక్కా. సో నెక్స్ట్ ఎవ్రీథింగ్ ఇయర్ ఇస్ నెక్స్ట్ రెడీ. ఇయర్ తెలుగు సినిమా డైరెక్షన్ స్టార్ట్ చేసేస్తాను. ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ ఎవ్రీథింగ్ లైక్ కాస్ట్ అండ్ క్రూ ఆల్రెడీ. పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారు, ఇప్పుడే అనౌన్స్ చేయలేదు. యా యా ఐ అండర్స్టాండ్. సో మీకు వాట్ ఎవర్ హిట్స్ ఆర్ ఫ్లాప్స్ ఫ్యూచర్లో మనకి తెలియదు. లైక్ హౌ డూ యూ టేక్ ఇట్? ఓకే, హిట్ ఇట్ గివ్స్ యూ హ్యాపీనెస్ అండ్ ఆల్. ఫ్లాప్ మిమ్మల్ని ఎలా ఫీల్ చేస్తుందని అనుకుంటున్నారు? లైక్ ఈజ్ ఇట్ గోయింగ్ టు మోటివేట్ యూ టు వర్క్ హార్డ్ ఆర్ లైక్ ఒక సాడ్ ఫీలింగ్లోకి తీసుకెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? నేను ఇప్పటివరకు 4 సినిమాలు తీశాను, 4 బాగా ఆడాయి. బేసిక్గా నేను ఫ్లాప్ రాకూడదు అనే దానితోనే పనిచేస్తాను ప్రతిరోజు, ఎందుకంటే ఫ్లాప్ తీసుకోలేను కాబట్టి. అంటే చిరంజీవి గారు వీళ్ళందరూ చెప్తుంటారు కదా, యాక్చువల్లీ గెలుపోటములు సహజము, లైఫ్లో ఓటమి కూడా తీసుకుంటేనే అవన్నీ నాకు బుర్రకు ఎక్కవు యాక్చువల్లీ. రాకూడదు ఫ్లాప్ అనే దీంతోనే ప్రతిరోజు ప్రతి మూమెంట్ రాసేటప్పుడు తీసేటప్పుడు ఇంకా అలా బ్లడ్ అంతా పెట్టి పని చేస్తాను నేను. స్టిల్ బేబీ తీసేటప్పుడు నాకు ఒక ఫ్యాక్ట్ అర్థమైంది ఏంటంటే, బేబీ రిలీజ్ ముందు చూసిన వాళ్ళు ఎవ్వరూ ఒక 3-4 తప్ప మిగతా వాళ్ళందరూ ఫ్లాప్ అన్నారు. అందరూ యునానిమస్గా ఒక 3-4 పీపుల్ మాత్రమే ఇది కల్ట్, ఇది పెద్ద హిట్ కొడుతుందేమో అన్నారు. వాళ్ళని నమ్మాలా వద్ద నాకు తెలియదు, కానీ మెజారిటీ ఏంట్రా ఎంత ఉంది సినిమా అసలు, 3 గంటలు ఏంటి క్యారెక్టర్. సో అలా నాకు ఏమనిపించిందంటే, సినిమా స్టార్ట్ అయిన తర్వాత ప్రీమియర్ జరుగుతున్నప్పుడు కూడా నా ఫీలింగ్ ఏంటంటే, సినిమా థియేటర్లో వెళ్ళే వరకు నీకు తెలిసే అవకాశమే లేదు అసలు. ఒక 20 మంది 30 మంది సినిమా చూసి ఒక దాంట్లో 15 మంది జడ్జ్ చేయలేకపోయారు, కానీ ఇంతమందికి నచ్చేసింది బయటకు వెళ్ళినప్పుడు. నువ్వు జెన్యూన్గా నిజాయితీగా ఒక సినిమా కోసం కష్టపడుతున్నావు చూడు, అది లైఫ్ లాంగ్ రన్ అవ్వాలి, కెరీర్ మొత్తం రన్ అవ్వాలి, బ్రెయిన్లో ప్రతి క్షణం రన్ అవ్వాలి. సో నీ మనసుకి నీకు బెస్ట్ సినిమా తీసావా లేదా అనే హ్యాపీనెస్ నీకు ఉంటే చాలు నాకు. అప్పుడు నాకు ఫ్లాప్ వచ్చినా పర్లేదు. అంటే బేబీ ప్రీమియర్ జరుగుతున్నప్పుడు, ప్రేమిస్తున్న సాంగ్ నడుస్తున్నప్పుడు పిన్ డ్రాప్ సైలెంట్ థియేటర్గా ఉంది. ఎస్కైన్ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. అంటే రియాక్షన్ లేదేంటి, ఎవడు మాట్లాడటం లేదేంటి థియేటర్లో అనే ఫీలింగ్లో తను కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. నేను చెప్పాను కదా రాజా, నీకు కామెడీ చేద్దాం సినిమా, నేను ఇంత ఎమోషనల్ తీసావు చూడు, అసలు రెస్పాన్స్ లేదన్నప్పుడు నాకు ఫ్లాప్ వచ్చినా పర్లేదని అప్పుడు అనిపించింది. ఎందుకంటే నేను బేబీ సినిమా చూస్తున్నప్పుడు, ఆ ప్రీమియర్లో చూస్తున్నప్పుడు నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. నేను మంచి సినిమా తీశాను నేను, ఇది పోయినా పర్లే, బట్ ఇది నేను మళ్ళీ చూసుకుంటా ఈ సినిమా నేను ఇంట్లో. సో ఇప్పుడు ప్రస్తుతం నా మైండ్ సెట్ అలా ఉంది. ఒక బెస్ట్ సినిమా, నాకు నచ్చే సినిమా, ఇది చాలరా నేను తీసాను అనిపిస్తే చాలు. మేబీ నాకు ఫ్లాప్ వచ్చినా నేను తీసుకోగలనేమో ఇప్పుడు.
ఇట్ వాజ్ రియలీ నైస్ టాకింగ్ టు యూ. చాలా తెలుసుకున్నాము అండ్ వీ రియలీ విష్ యూ ది బెస్ట్ విత్ యువర్ అప్కమింగ్ మూవీస్. థ్యాంక్ యూ సో Thank మచ్. you.